ప్రజలకు దగ్గరగా పోవాలనుకుంటున్న నాయకుడు ఎప్పుడు ఇలాంటి వాటికి బెదిరి లేకపోతే సెక్యూరిటీ ఎట్లా పెంచుకోవాలని చూసి దానివల్ల ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోరు, దానికి పోవు. అట్ ది సేమ్ టైం జాగ్రత్తగానే ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇలాంటి ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ఇలాంటివి రాకుండా ఉండే లక్షణం, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా విద్వేషంగానూ ఇంకో రకంగా వ్యవహరించకూడదు అనే లక్షణం రాజకీయ పార్టీలన్నీ కూడా చైతన్యం అది ప్రజల్లో తీసుకొని రావాలా. మన దురదృష్టవశాత్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అది లేదు. మిగిలిన చోట్ల అన్ని చోట్ల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎక్కడో మరి ఇంకా ప్రజాస్వామ్యం ఇది పూర్తి తెలియని బ్యాక్వర్డ్ దీంట్లో ఉంటాయి కానీ ఇలాంటి లక్షణాలు అంటే మనం ఆర్గ్యూ చేయలేము. పోటీ పడేది ప్రజాస్వామ్యంలో ఉండే గేమ్ రూల్స్ ప్రకారం పడలేము. ఇతర పద్ధతుల్లో వీటిని చేయాలనుకునే లక్షణాలు చాలా కొద్ది చోట్లనే ఉంటాయి. మంది ఎవాల్వ్ అయ్యి 70 ఏళ్లు దాటింది. అవి ఉండకూడదు, వాటికి చోటు ఉండకూడదు. అట్లీస్ట్ రాజకీయ పార్టీ నుంచి ఉండకూడదు. రాజకీయ పార్టీలో దీని మీద లేకుండా అవుట్ సైడ్ తీసి ఉండే వాళ్ళు ఎవరన్నా చేసినా అంటే అర్థం ఉంటుంది కానీ వీళ్ళెవరు చేయకూడదు. చేస్తే అది ఈరోజు ఇక్కడే మొదలైతే ఇంకో దగ్గరికి వస్తుంది. అట్లా సంయమనంతో ఉండడం అనేది ఒక పరస్పర ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ద్వారా ఉండాలి తప్ప దీనికోసం భద్రత పెంచుకొని ఉండడం అంటే ప్రజలకు దూరం కావడమే అవుతుంది. అదే నేను అంటున్నా కదా, అతనికి వాళ్లకు సంబంధించినంత వరకు మొన్న బెంబేరెత్తి నా సెక్యూరిటీ కావాలని సెంటర్ నుంచి తెచ్చుకున్నాడు, మళ్ళీ తెచ్చుకున్నట్టున్నాడు అతను లొకేషన్. అతను వాళ్లకు ఒక సీరియస్ ఎటను జనం ఏమనుకుంటారో దాన్ని ఇవ్వాల్సిన డ్యూ సీరియస్నెస్ దానికి ఇవ్వకపోతే అనే మినిమం ఇది లేకపోవడం చూసే కోపం వచ్చి నేను అంతగా అనింది. ఏది అసలు వీళ్ళు ఏం కడుపుకి ఏం తింటున్నారనేది